గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, బాగున్నారా? మీరు బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా శువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుడి మాట చేత ప్రభు మనకు అనుగ్రహించి ఈ లోకంలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం ప్రభు గొప్ప వాగ్దానం చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మీరేమడిగినా నా నామమున మీరేమడిగినా అది నీకు ఇస్తాను అనేటువంటి మాట ఇక్కడ ప్రభువే మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజమే. దేవుడు చక్కని ఉదాహరణ చేత అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 3 ఉదాహరణలు చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి మాట చేత ఈ లోకపు తండ్రిని మీరేమడిగినా ఇస్తారు కదా. అలాగనే మన పరలోకమందున్న మన తండ్రి, మన సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవాతి దేవుడు కూడా తండ్రి కంటే గొప్పదే, శ్రేష్టమైనదే నేను ఇస్తాను అనేటువంటి మాటను 3 ఉదాహరణలు కూడా ప్రభు చెప్పారు. నీ కుమారుడు చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెని అడిగితే రాతినిస్తారా? గుడ్డుని అడిగితే తేలునిస్తారా అనేటువంటి మాటలు 3 ఉదాహరణలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియులరా, నిజమే. ఈ లోకపు తండ్రులు తన పిల్లలు ఏమడిగితే అది ఇస్తారు కదా. అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వడానికే వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమే ప్రియులారా, ఈ లోకపు తండ్రే వారి పిల్లలు అడిగింది ఇవ్వడానికి వారు ప్రయాసపడతా ఉంటే, మనలను సృష్టించిన ఆ దేవాతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, ఆయనను అడిగితే శక్తికి మించింది ఇవ్వడానికి ఆయన ఆశపడతాడు కదా. మనం ఏమడిగితే అది ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈ లోకపు తండ్రి ఒక కుమార్తె అడిగిన దీవెనను ఆ కుమార్తెకు దయచేసిన తండ్రి ఉన్నాడు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ అక్సా కనబడతా ఉంది. అక్సా తన తండ్రి అయిన కాలేబును అడుగుతుంది, నాకు దీవెన దయచేయము అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులారా, అక్సా ఎవరు? కనజు కుమారుడగు ఒత్నియేలు భార్య కదా. ఎలాగూ అక్సాను కాలేబు ఒత్నియేలుకి ఇచ్చాడంటే, అక్కడ ఒక వాగ్దానం చేస్తాడు కాలేబు. ఆ దేశాన్ని లేదా ఆ పట్టణాన్ని జయించి వచ్చిన పరాక్రమ శూరునికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అనేటువంటి మాట కాలేబు అనగా, తన తమ్ముడైన కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు ఆ పట్టణాన్ని జయించి వచ్చినప్పుడు ఇదిగో తన తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలుకు అక్సానిస్తాడు. అక్సాకు వివాహం అయిన తర్వాత అక్సా తన తండ్రిని దీవెన దయచేయమని అడుగుతుంది. అడగక ముందు తన పెనిమిటి యొక్క ఇంటికి ప్రవేశించినప్పుడు తన పెనిమిటికి ఒక ప్రేరేపణ ఇస్తూ ఉంది, నా తండ్రిని ఇదిగో దీవెన దయచేయమని అడుగు, మనకు దక్షిణ భూమినే ఇచ్చాడు, నీటి బడుగును కూడా అడుగు అని అక్సా తన పెనిమిటిని ప్రేరేపించగా, ఒత్నియేలు తన మామయ్య అయిన కాలేబును ఆస్తిని అడిగినట్లుగా ఎక్కడ చూడడం కానీ అక్సా మాత్రమే ఆ గాడిదను దిగి వస్తా ఉన్నప్పుడు కాలేబుకు అర్థమైంది, తన పెనిమిటిని ఏదో అడగమని ప్రేరేపిస్తూ ఉంది అనేటువంటి తన ఆశ కాలేబు గుర్తించి, అమ్మ నీకేం కావాలి అని అడిగాడు కాలేబు. అడగగానే నాకు దీవెన దయచేయము అని అంటే అక్ష. ఎంత గొప్ప మాట అండి! దీవెన దయచేయమని అడిగింది తన తండ్రిని. ఈ లోకపు తండ్రిని దీవెన దయచేయమని కుమార్తె అడగగా కాలేబు ఏం చేశాడో తెలుసా? అమ్మ నీకు దక్షిణ భూమే కాదురా, మెరకపు మడుగులు, పల్లపు మడుగులు కూడా నీకు దయచేస్తాను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆహా, ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ లోకపు తండ్రే తన కుమార్తె యొక్క హృదయ వాంఛనను గుర్తెరిగి నీకేం కావాలని అడిగి మెరకపు మడుగులు, పల్లపు మడుగులు ఏది కావాలో అది తన కుమార్తెకు దయచేయడానికి ప్రయాసపడ్డాడే. ఈ లోకపు తండ్రి అంత ప్రయాసపడినప్పుడు మనల్ని సృష్టించిన దేవాతి దేవుడు, మనల్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు నీకివ్వడానికి, శక్తికి మించింది ఇవ్వడానికి ఆయన ఆశపడతాడు. ప్రియులారా, నువ్వు అడగాలే కానీ ప్రభు ఏదైనా ఇస్తాడు. అడగక ముందే నీ అవసరత ఎరిగి తీరుస్తాడు కూడా దేవుడు. కానీ మనం ఏం చేయలేదు తెలుసా? అడగాలి. ప్రభు మన ప్రార్థనలో ఒక అంశంగా పెట్టుకోవాలి, ప్రభువా నాకు దీవెన దయచే, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను ఆశీర్వదించు అని ఒక ప్రార్థనలో ఇది ఒక అంశంగా మారిపోవాలి. ప్రియులారా, అడగాలి ప్రభును. అడిగితే మీకు ఏమన్నాడు?
ఇస్తానన్నాడు. ప్రియులారా, అడిగితే మీకు ఇస్తాడు ఆయన, వెదిగితే ఆయన దొరుకుతాడు. ఆయన దొరుకు కాలమును వెదకండి అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. ఆయన ఇప్పుడు మనకు దొరికే దేవుడు కనుక ఈ కాలమును ప్రభువుని అడుగుదాం. ఆనాడు కాలేబు తన కుమార్తెకి ఇచ్చినటువంటి దీవెనను బట్టి, ఆనాడు కాలేబు కుమార్తె అయిన అక్షకు ఈ లోకపు తండ్రే గొప్ప దీవెన అనుగ్రహించాడు. ఇదిగో నిన్ను నన్ను సృష్టించిన దేవాతి దేవుడు ఈ లోకములో నీవు ఏమి అడిగినా, ఆయనను నీవు ఏమి అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదన్నా అడగండి, ఆయన ఇస్తాడు. ప్రియులారా, అడగమన్నారు కదా అని ఏది పడుతుంది కాదు. నీకు ఏదైనా ఆశ అయితే ఉండొచ్చు, కానీ నీ ఇంటిలో ఒక అక్కర ఉందేమో. అక్కర ఏంటో తెలుసా? రక్షణనే అక్కర నీకు కొదువుగా ఉందేమో. ఇంకా ఎవరైనా కుటుంబంలో రక్షించబడని వారు ఉన్నారేమో. వారి కొరకు ప్రసవ వేదన కలిగి కన్నీటితో ప్రార్థించినప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, రక్షించబడుతుంది, విమోచింపబడుతుంది, ఆ భయంకరమైన పరిస్థితి నుండి విడిపించబడుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? మీరందరూ రక్షణ పొంది దేవుని యందు మారు మనసు పొంది ప్రార్థించి వాక్యానికి సారంగా మీరు బ్రతికినప్పుడు, ఆయన చిత్తానికి ఇష్టానికి అనుకూలంగా బ్రతికినప్పుడు నీ కుటుంబము, నీవు అడిగిందల్లా ప్రభునికి దయచేసి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. గనక ఈ దినం దేవుని యొక్క మాట చేత హెచ్చరింపబడిన మనమందరం కూడా మన కుటుంబాల కొరకు ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేద్దాం. రక్షణకు కర్తలుగా చేద్దాం. మారు మనసు పొందేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారో అప్పుడు నీకు కావలసినంత ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభు రాజ్యాన్ని వెతుకుదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుదాం. అప్పుడు దేవుడు ఈ దీవెన ఆశీర్వాదం నీకు, నాకు, మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవాని నామానికి వందనాలు. ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరికెను అనేటువంటి మాట చేత మీరు మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. ఆనాడు కాలేబు కుమార్తె అక్స అడగగా తండ్రి ప్రభు తన తండ్రి దీవెన దయచేశాడు. అవును ప్రభు, ఈ లోకంలో మేము కూడా ఏది అడిగినా అది ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. పొందుకునే అర్హత మాకు అనుగ్రహించమని, మొదట నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికి నీవిచ్చే పరలోకపు ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకెల్లరికూ అనుగ్రహించమని, ప్రత్యేకంగా ఈ దినచర్యంతలో మా బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో మా బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించి నడిపించి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.